హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఆ అమ్మవారి ఆశీర్వాదాలతో మన అందరం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే అమ్మవారి మొక్కుబడి అయితే తీర్చుకుంటున్నానండి. ఇవాళ మా బావ నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ తల్లికి అయితే మొక్కుకున్నారు. ఇప్పటికైతే నాకు ఆ తల్లి మొక్కుబడి తీర్చుకునేదానికి అనుగ్రహం అనేది కలిగింది. ఏ అమ్మవారికి గుడి దగ్గరికి వెళ్తున్నాను అనేది చూసేద్దాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇంట్లో ఆ తల్లికి చల్లపోసుకొని అమ్మవారి పూజ అయితే చేశాను. వేప తోరణాలు అంటే ఆ తల్లికి వేప చీర అని అంటారు, చాలా ఇష్టము. చల్లగా కాపాడుతుంది ఆ తల్లి. వేప తోరణాలు కట్టి అమ్మవారికి చల్ల పోసుకొని పూజ అయితే చేసుకున్నాను. నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా మీరు, మీకు అందరికీ తెలుసండి. నేను పోలేరమ్మ తల్లిని బాగా నమ్ముతాను. మా వెంకటగిరికి గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ తల్లి దేవస్థానం అండి ఇది. అమ్మవారి సన్నిధికి వచ్చి అయితే దీపారాధన అయితే చేస్తున్నాను. అమ్మవారికి 5 దీపాలు అనేది పెట్టుకొని అమ్మకి చల్లగా వేపహారతి అనేది ఇచ్చి నా కుటుంబాన్ని చల్లగా కాపాడు తల్లి అని అనేసి అమ్మవారికి హారతిస్తున్నాను. ఇలా హారతి ఇవ్వడము అనేది చాలా విశిష్టత అండి. పెద్దవాళ్ళు అయితే చెప్పారు. మా అమ్మమ్మ గారు చెప్పినట్టయితే మా ఇంట్లో నేను పూజ అయితే అలాగే చేస్తూ ఉంటాను. పెద్దవాళ్ళు చెప్పే ఆచారాలు అనేది చాలా మంచిగా అయితే చెప్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది కదా. మా అమ్మమ్మ అయితే మేము ఎలా చేయాలి అనేది చెప్పారు. అదేవిధంగా ఇప్పటికి కూడా పూజలు అనేది చేసుకుంటున్నాను. అంకమ్మ తల్లి, ఆ అంకాలమ్మ తల్లి ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. మన అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. అందరము సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సౌభాగ్యంతో, విద్య అన్నీ అనేది ఆ తల్లి ప్రాప్తించాలి మనకి అనేసి కోరుకుంటున్నానండి. నాకు అమ్మవారి మీద ఉన్న నమ్మకము, ఆ తల్లి ఆశీర్వాదాలు నా కుటుంబాన్ని చల్లగా కాపాడుతుందండి. తిరుమలకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగిందని మీకు తెలుసు కదా. మాకు ఏంది అంటే వెంకటగిరి గ్రామదేవత పోలేరమ్మ కదా, ఆ తల్లి ఆశీర్వాదం అనేది తీసుకుంటాము. బయట వెళ్ళేటప్పుడు అంటే బయట ఊర్లకి వెళ్తున్నాము అన్నప్పుడు ఆ తల్లికి దండం పెట్టుకోవాలి. పలాని దగ్గరికి వెళ్తున్నామమ్మ, జాగ్రత్తగా వెళ్ళేసి వచ్చేటట్టుగా కాపాడు తల్లి అని, పొలిమేరులు దాటుతున్నాము అనేసి ఆ తల్లికి నమస్కరించుకొని బయలుదేరుతామండి మేము. అలా అయితే ఆ తల్లిని ప్రార్థించుకొని తిరుమలకు కూడా బయలుదేరాము. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ఆ తల్లి మమ్మల్ని గట్టునేసింది. అమ్మవారికి అయితే మా బావ మొక్కుకున్నట్టుగా అమ్మకి చల్లబోసుకొని పసుపు కుంకాలు సమర్పించుకోవాలి అనేసి అమ్మవారికి దీపారాధన చేసుకొని ఇలా పసుపు కుంకాలు అనేది సమర్పించుకుంటున్నానండి. అంకాలమ్మ తల్లి, ముత్యాలమ్మ, మహాలక్ష్మి, అలాగే పోలేరమ్మ తల్లి అమ్మవార్లు అయితే ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతర కూడా చాలా బాగా జరుగుతుంది కదా. నేను జాతర వీడియో కూడా పెట్టున్నాను ఫ్రెండ్స్, చూడాలన్న వాళ్ళు అయితే చూసేసేయండి. అమ్మవారు చాలా మహిమగల్ల తల్లి. వెంకటగిరి పోలేరమ్మ తల్లి దర్శనం అయితే చేసుకుందాము. పోలేరమ్మ తల్లి చల్లగా కాపాడు తల్లి అనేసి ఆ తల్లికి అయితే ఈ వేప చీరను అనేది సమర్పించుకొని ఆ తల్లి పాదాలు పట్టుకొని అమ్మ అంటే హక్కున చేర్చుకునే తల్లి జగన్మాత ఆ పోలేరమ్మ తల్లి. ఆ తల్లికి పసుపు కుంకాలు అయితే సమర్పించుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలా నిమ్మకాయలు అనేది అమ్మవారికి మనకి ఏదైనా బాగోలేనప్పుడు చెయ్యి, కాలు, అలాగే తల, కళ్ళు అలా అవి అమ్మవారికి అనేది సమర్పిస్తాము అనేసి మొక్కుకుంటాము. ఇది ఎలా సమర్పించాను అనేది చూడండి ఫ్రెండ్స్ మీరు. అమ్మవారిని అయితే చక్కగా అలంకరించి ఉన్నారు పూజారులు వాళ్ళు. మనం ఎటువంటి కోరిక కోరుకున్నా సరే ఆ తల్లి అనేది ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుస్తుంది. మన కోరికలు అనేది ఎప్పుడైనా న్యాయం ఉండాలి కదా ఫ్రెండ్స్. అన్యాయంగా కోరుకొని అమ్మ తీర్చేస్తాయి అంటే వాళ్ళైనా ఇది ఉండదు కదా. మనం ఏదైనా మంచిగా కోరుకుంటే ఆ తల్లి అనుగ్రహం మన మీద అనేది పరిపూర్ణంగా ఉంటుంది. ఇలా వేప చీర అనేది చాలా విశిష్టత అమ్మవారికి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన వేప మండలు కూడా చూడండి అమ్మవారి పాదాల దగ్గర సమర్పించారు. ఆ తల్లి బడిలో ఈ పసుపు కుంకాలు అనేది పెడితే నాకైతే అమ్మవారు స్వీకరించారు. ఆ తల్లి
ఎలా ఉన్నారు ఈ మనం పెట్టిన ఈ బట్టల్లో అనేది ఆ తల్లి కళ్ళ ముందరే అనేది కనిపిస్తుంది. నాకైతే చాలా నమ్మకం అండి పోలేరమ్మ తల్లి అంటే. నా కుటుంబాన్ని అయితే యాక్సిడెంట్ నుంచి బయటపడేసింది ఆ తల్లి. హక్కును మళ్ళీ చేర్చుకొని ఆ తల్లి ఆశీర్వాదం అనేది మా పైన అయితే పరిపూర్ణంగా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆ తల్లిని నేను దర్శించుకునే అదృష్టం వచ్చింది. అమ్మవారి వడిలో పెట్టి మళ్ళీ ఇచ్చారండి. నాకైతే ఇలా జరిగింది కదా అనేసి చేతులు ఉండిలో వేస్తాము అని మొక్కుకున్నాను. ఇలా అయితే అమ్ముతారండి మాకు. అమ్మవారి వడిలో పెట్టారు కదా స్వామి, పెట్టి ఉండిలో వేయమని మళ్ళీ ఇచ్చారు. అంటే ఒక రూపంలాగా చేసి అమ్ముతారు మనకి. అది తీసుకొచ్చుకొని అమ్మవారికి సమర్పించి ఉండిలో అయితే సమర్పించి మొక్క అయితే తీర్చుకున్నాను. ఆ తల్లి ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని, మనందరికీ ఆ జగన్మాత ఆశీర్వాదాలని ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే స్వామివారు పసుపు కుంకాలు మనం పెట్టిన వాటిల్లో ఒక జాకెట్ పీసు అమ్మవారి ప్రసాదం అనేది ఇచ్చారు. బొట్టు పెట్టేసుకొని ఇక్కడే అమ్మవారి ఆలయంలోనే గాజులు కూడా వేసుకున్నాను. ఆ తల్లి పసుపు కుంకాలు ప్రసాదిస్తుంది అనేసి ఇలా అయితే వచ్చిన వాళ్ళందరికీ గాజులు అనేది ఇస్తారు పూజారి గారు. పసుపు దారము, గాజులు, పసుపు కుంకము వచ్చిన భక్తులందరికీ ఇస్తారు. తల్లికి చల్లపోసాను, అది ఒక 5 మందికి ప్రసాదంగా అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి చల్లపోయడం అనేది మాకు చాలానే ముఖ్యంగా అయితే ఇక్కడ జరుగుతుంది. ఆ చల్లని స్వీకరించి కుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది. పిల్లలకు కూడా ఆరోగ్యాలు అనేవి బాగుంటాయని మాకు నమ్మకము. అందువల్ల మేము ఎక్కువగా అమ్మవారికి చల్ల అనేది పోస్తాము. ఈ వెంకటగిరి పోలేరమ్మ తల్లి మహిమగల్ల తల్లి అమ్మ అని పిలువగానే హక్కున చేర్చుకొని మన కోరికలన్నీ తీరుస్తుంది. అయితే ఇంట్లో పిల్లల కోసం కూడా కొంచెం ప్రసాదం అయితే తీసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాను. ఈ చలువ పందిళ్ళ కింద తల్లి కూర్చొని మనల్ని కూడా చల్లగా కాపాడుతూ ఉంటుంది. ఇది నడివీధిలో ఉంటుందండి అమ్మవారి గుడి అనేది. ఈ గుడిని కూడా రాజాగారు వారు అనేది నిర్మించారట. అమ్మవారిని నిలుపుకుంది కూడా ఫస్ట్ వెంకటగిరి రాజాగారి వారేనట. రాజాగారి వల్ల మనందరికీ అమ్మవారిని అనేది దర్శించుకునే అదృష్టం అనేది కలిగింది. పెద్దవాళ్ళ కాలంలో అయితే ఇది పొలిమేరుల్లో అనేవాళ్ళు. నడీదిలో కూర్చుంది అమ్మవారు అనేసి. ఇప్పుడైతే మనకి మొత్తం అనేది ఇలా అయితే ఇదయ్యింది. ఇప్పుడు గుడి అనేది సెంటర్లో ఉందండి వెంకటగిరిలో. వెంకటగిరి జాతర అనేది చాలా ఫేమస్గా. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి. నా వీడియోస్ నచ్చిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వెంకటగిరి పొలిమేరల్లో కూర్చొని కాపు కాస్తున్న ఆ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.